బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో గత 2 రోజుల క్రితం తాటిపై చెట్లు, ఈత చెట్లు వనం కాలిపోవడం జరిగింది. ఈ రోజు అనగా గురువారం జగిత్యాల జిల్లా గౌడ సంఘం మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ సిరికొండ గ్రామాన్ని సందర్శించి గౌడ సభ్యులను పరామర్శించారు. సుమారు 1200 చెట్లు కాలిపోవడం, ఆ చెట్లపై ఆధారపడ్డ గౌడ సంఘం సభ్యులు రోడ్డున పడ్డారని, వారికి ప్రభుత్వ పక్షాన ఆర్థిక సాయం చేయాలని మరియు అక్కడ బోరింగ్ వేసి ఇరిగేషన్ మరియు చెట్లు నాటాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ స్థానిక శాసనసభ్యులు విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన కూడా పూర్తిగా గౌడ సంఘ సభ్యులకు సహకరిస్తానని మాటిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ధర్మపురి సిఐ కానిస్టేబుల్స్ మూల శ్రీనివాస్ మరియు సిరికొండ గ్రామ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల అగ్ని ప్రమాదంలో ఈత చెట్లు కాలిపోయి గౌడ కులస్తులు జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 1200లకు పైగా ఈత చెట్లు దగ్ధం అయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గురువారం దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్తయ్యతో నష్టపరిహారం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు 1200 పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని, దీనిపై ఆధారపడ్డ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మా గౌడ సోదరుల యొక్క ఈత చెట్లు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి, మొత్తం కాలిపోవడం జరిగింది. సుమారు 1000 చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేనికి కూడా అంటే భవిష్యత్తులో దీనికి ఉపయోగపడే విధంగా కాలిపోయింది. 2-3 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి పని చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు. మరి బయట వాళ్ళ పాలు ఉంటాయి, ఆ పాలకు సంబంధించిన కుటుంబాలు కూడా బయట ఎక్కడో పని చేసుకుంటూ కూడా ఈ చెట్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉంటాయి. సుమారు 40 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గౌడ కులస్తు పెద్దలు చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని మీ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మన గౌడ కులస్తులకు ఏదైతే ఈ మంటల్లో ఈత చెట్టు కాలిపోయిన వాటిపై ఎక్స్గ్రేషన్ ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులుగా విప్పుగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ మరి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా ఇక్కడ ప్రభుత్వ శివార్లో కొంత భూమి ఉన్నాయని చెప్పి అంటున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామ సభ ద్వారా మరి ఆ భూమి మన గౌడ పెద్దలకు కేటాయించే విధంగా కూడా స్థానిక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే దాని మీద నేను ఎంఆర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఆ రిప్రజెంటేషన్ పంపిస్తాను విషయం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత ఎండలో మరి విపరీతమైన ఎండ వేడి ఉన్నది. మరి ఈ అగ్నికి ఆవుతైపోయినటువంటి గౌడ కులస్తులు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన కరెంటు విషయంలో కూడా లూజ్ వైర్లు ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయని రైతులకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అవి కూడా ఎలక్షన్ కూడా 5 తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది దేశంలో. మరి ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఈ సిరికొండ గ్రామానికి కానీ బుగ్గారం మండలం కానీ ధర్మపురి 6 మండలాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క సమస్యలు కానీ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ముఖ్యంగా ఈ గౌడ కులానికి సంబంధించిన మన సొసైటీ ద్వారా మరి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో ప్రభుత్వం ద్వారా న్యాయం చేసే విధంగా నా వద్ద బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ మా గౌడ సోదరులకు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే భూమి ఇవ్వాలనో 100% నేను ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం ఉన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఒక రైతు తన పొలంను నిప్పంటి పెట్టి అజాగ్రత్త వలన దాదాపు 1000 నుంచి 1200 ఈత చెట్లు కాలిపోవడం జరిగింది. దాదాపు మద్దునూరు సిరికొండ కలిపి 100 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. దీనికి దాదాపు వాళ్లకు రేపు పొద్దుగాల అవి గీసి అమ్ముకునే పరిస్థితి ఉన్న మా గౌడ కులస్తులకు ఈరోజు ఉపాధి లేకుండా జరిగింది. దానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారు వచ్చిర్రు. దాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నాను. అట్లాగనే సిఐ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. సిరికొండ గ్రామ శివారు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి గాను మా సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టడమైనది. దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున ఇక్కడ గౌడ్ కుమార్ చెందిన పెద్ద మనుషులు మరియు గ్రంథాలయ చైర్మన్ గారు మరియు మూల శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఇచ్చేసినారు. వాళ్ళ సమక్షంలో మొత్తం లెక్కించగా సుమారు
1000 నుంచి 1200 చెట్లు చెట్లు ఉన్నాయి. దీంట్లో గీతకు వచ్చిన చెట్లు, అదేవిధంగా గీచున్న చెట్లు, మరి చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. వీటి మీద మేము రిపోర్ట్ రాసేసి సూపరింటెండెంట్ గారి ఆఫీస్ నుంచి పై అధికారులకు నివేదిక పంపడం అవుతుంది. ఏ రకంగా సాయం చేయాలనుకుంటున్నారు వీళ్ళకు? అది ప్రభుత్వం వాళ్ళు ఆ పై అధికారులు ఆ విధంగా సాయం చేస్తారు. రిపోర్ట్ చేసిన చెట్లు ఎన్ని ఇప్పుడు 1000 నుంచి 1200 దాకా వాడే చెట్లు ఎన్ని ఉన్నాయి? పర్టికులర్గా 40-50 వాడే చెట్లు అవి కూడా వాడేటియే. ఇవి తర్వాత అవి తర్వాత ఇవి అయిపోయినాక మళ్ళీ అది అట్లా జరుగుకుంటూ పోతాయి అన్నట్టు, ఒకటైనాక ఒకటి. జిల్లా ఈరోజు శ్రీకొండ గ్రామంలో బుగ్గారం మండల్ గ్రామంలో గౌడ కులస్తులకు బాధ కలిగే రోజనే చెప్పొచ్చు. నిజంగా కూడా ఎందుకనంటే కులస్తులు కళ్ళు గీసుకొని దానిపైనే ఆధారపడి వాళ్ళ జీవనోపాధారం అంటే రోజు ఇంత ఒక 300-400 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు దానిపైనే బతుకుదేరు ఉన్న వాళ్ళు ఇవాళ అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చినట్టు అయింది. అయితే ఈ జరగనీకి ఇన్సిడెంట్ కూడా ఎవరో ఒక వ్యక్తులపైన మనం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకనంటే ఇవాళ చేస్తున్న ఇవాళ రైతులందరూ కావచ్చు, వాళ్ళందరికీ కూడా తెలుసో తెలియకో తమ మళ్ళా నాట్లు వేసుకోవాలనే ఉద్దేశంతో దాని అంతా కాలబెడితే మరి అది గ్రౌండ్ లెవెల్లో మంచిగా అవుతుందని ఆ మూఢనమ్మకంతో ప్రతి దగ్గర కూడా ఇట్లనే కాల్చుతున్నారు. దయచేసి ఒక్కసారి నేను రైతులకు కూడా కోరుకుంటాను, దయచేసి అదొక మూఢనమ్మకమే తప్ప ఏది కాదు. కానీ మీరు చేసే పని వల్ల ఇలా ఒక గౌడన్నలు రోడ్డు పైనకు వచ్చిండ్రు. మరి ఇక్కడ మద్దునూరే కావచ్చు, ఈ సిరికొండ గ్రామస్తులు ఒక దగ్గర ఒక 150 మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ ఉపాధే ఇవాళ కళ్ళు అమ్ముకోవడం కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. మరి నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఏం లేకుండా ఒక 1200 చెట్లు ఉన్నాయి, ఆ అన్ని కాలిపోయి మరి రేపొద్దున దినానికి వీళ్ళకు బతుకు తెరువు ఎట్లా జరగడం అనేది నిజంగా మాకు కూడా బాధనే అనిపిస్తుంది. మరి ఇంతకుముందే సిఐ గారు కూడా చెప్తున్నారు ఇట్లా మరి దీనిపైన ఉపాధి కోసం సార్తో కూడా మాట్లాడితే ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చే పరంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడతామని కూడా అంటున్నారు. చాలా అదొక మాకు ఒక సహాయపడ్డట్టే. అదేవిధంగా ఇంతకుముందు కూడా నాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే మరి లక్ష్మణ్ గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారని చెప్పి తెలిసింది. మరి నేను కూడా వారితో మళ్ళీ ఒకసారి గట్టిగా మాట్లాడి ఇక్కడ మళ్ళీ ఒకసారి బోరింగు, డ్రిప్ ఇరిగేషన్, చెట్ల నాటకం కూడా మరి వారి చేతుల మీదనే ఇక్కడ జరిగేటట్టుగా మరి నేను కూడా వారికి ఒకసారి మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ పక్క ఊర్లో ఒక మద్దునూరు గ్రామంలో కూడా ఒక పెద్ద మనుషులు కావాలని చెప్పి బుల్డోజర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అవన్నీ కూడా ఈత వనాన్ని, తాటి వనాన్ని అంతా తీసేస్తున్నారంట. దయచేసి అరే ఒక గౌండ్లోని బతకనియండి. మేము కోరేది ఒకటే ఏంటంటే గౌండ్లోని బతకనియండి.